అది నవీన కార్మిక శక్తి కలిసున్నదిగా కొడవలి గడిదపు రైతు జనావలి అరుణ పతాకమా శ్రమజీవుల కేతనమా మరి టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది. అధికారానికి వచ్చిన తర్వాత పరిష్కరించలేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈయన 6 గ్యారెంటీల పేరుతో వచ్చిండు. అంతకుముందు బీజేపీ వచ్చింది. బీజేపీ కూడా కేంద్రంలో 11 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తామన్నారు. సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా 20 కోట్ల ఉద్యోగాలు పరిస్థితి ఆ రకంగా ఉన్నది. అందుకనే మరి చదువు ఉండే ఉద్యోగ అవకాశాలు ఉండే మరి ఉద్యోగం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకు మరి ఊదలు కొడతా ఉన్నారు. మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చేస్తే మన ప్రజలకు పార్కులు ఎంతసేపు కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా అవసరం ఉంది. ఇంకొక పక్క జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఆట్నూరు శంకరయ్య గారు, వేదికమే ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వీరభద్రి తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ రంగాలకు, రక్షకులకు, శ్రమజీవులందరూ కూడా మరియు మాజీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగినటువంటి భారీ ప్రదర్శనలో పెట్టుబడిదారులకు, ఆనాటి శ్రమ దోపిడీదారులకు దాదాపు 8 మంది కార్మికులు మరణించడం జరిగింది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదించినటువంటి రోజే ఈనాటి మేడే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికుల చేతులకి సంకెళ్ళు వేసినటువంటి దోపిడీదారుల యొక్క దోపిడీని వ్యతిరేకించి కార్మికులు తమ సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు స్వీకరించినటువంటి రోజు మేడే. ఈరోజు ఈ మేడే ప్రపంచ కార్మికులందరికీ కూడా ఒక పండగ రోజు. ఈ సిరిసిల్లాలో ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సిరిసిల్ల ప్రాంత కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మేడే అనేది పెట్టుబడిదారుల యొక్క పారిశ్రామికవేత్తలు కార్మిక వర్గానికి అధిక పని గంటలు 15 గంటల నుంచి 20 గంటలు పని చేయించుకున్నటువంటి సందర్భంలో, కార్మికులు శ్రమని దోచుకుంటున్నటువంటి సందర్భంలో 8 గంటల పని విధానం కావాలి అని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడినటువంటి, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి రోజు. అటువంటి రోజుని ప్రపంచం కార్మిక వర్గ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఏదైతే 8 గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకొని మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో, ఈరోజు స్వతంత్ర భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం
ఆనాడు ఏదైతే 8 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఈరోజు ఆ 8 గంటల పని విధానాన్ని తిరిగి కొనసాగించాలి అని ఈరోజు అధిక పని గంటల రూపంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం లేకుండా లేబర్ కోడ్లో మార్పు తీసుకొచ్చింది. సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకి ఉపసంహరించుకోవాలని ఈ దేశంలో సార్వత్రిక సమ్మె మే 20న భారత కార్మిక వర్గం చేయబోతా ఉంది. భారత కార్మిక వర్గానికి కూడా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంధుకు కూడా పిలుపునిచ్చినాయి. ఇప్పటికైనా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తమ ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకోవాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాలని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే 20న జరగబోయేటటువంటి సమ్మెకి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి తోడుగా సిరిసిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా బంద్లో పాల్గొనాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా సమ్మెకి కార్మిక వర్గానికి అండగా నిలబడాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మేడే స్ఫూర్తితో పోరాటం చేశామో అదే మేడే స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో మే 20న సమ్మెని జయప్రదం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా మేడే స్ఫూర్తితో తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.